మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే దొండకాయ పచ్చడి చేస్తున్నా. దొండకాయ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నీకు కావాల్సిన వస్తువులు అయితే చూడండి. కొద్దిగా నువ్వులు, లవంగాలు, సాజీరా, శనగపప్పు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు 4-5, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మనం ఇవన్నీ నూనెలో వేయించుకుందాం. కారం, సాల్ట్, ఇంకా కొద్దిగా ధనియాల పొడి. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, అందులో అయితే నేను జీలకర్ర వేయలేదు. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నా వేయించుకునటానికి. అయితే కొద్దిగా ఇందులోనే మన నువ్వులు, పల్లీలు ఇవన్నీ అయితే మనం వేయించుకుందాం. వెల్లుల్లిపాయలు అయితే ఇప్పుడే వేయకూడదు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వేయించుకుందాం ఫ్రెండ్. నేనైతే ఇప్పుడు తీసేస్తున్నా మిక్సీ జార్లోకి తీసేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే మసాలాలన్నీ వేయించి అయితే తీసేసిన. అదే ప్యాన్లో అయితే దొండకాయలు వేయించుకుందాం. ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసుకుంటున్నాం. వెల్లుల్లి రేగలు, ఒక 5 మినిట్స్ అయినా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇలా దూరగా అంటే వెల్లుల్లిపాయలు, చింతపండు, దొండకాయ అయితే వేయించుకొని అయితే తీసేసుకుందాం. ఈ మసాలాలు వేయించుకున్నాం కదా, అందులోనే వేసుకుంటున్నాం మిక్సీ జారులో. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే దొండకాయలు, గరం మసాలాలు అయితే ఇలా మిక్సీ జారులో వేసుకున్నా. ఇందులోనే మనకు రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా రెడ్ కారం, ఇంట్లోది కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నా. వేసుకొని అయితే మనం చింతపండు నానబెట్టినాం కదా, కొద్దిగా ఇదే వాటర్ ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, నేనైతే మిక్సీ జార్లో వేసుకొని వచ్చాను. చూడండి దొండకాయ పచ్చడి ఎంత బాగా అనిపిస్తుందో. ఒక బౌల్లో అయితే తీసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కళ్యామాకు అయితే కొద్దిగా ఎండిపోయింది ఉన్నది ఫ్రెండ్ చూడండి, నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. తాలింపులో పసుపు వేసుకున్న తర్వాత మనం పచ్చడి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, కొద్దిగా అందులోనే వాటర్ వేసి వేసుకుంటున్నా.
చూడండి ఫ్రెండ్, కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా? మేము దొండకాయ చేసే పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.